హాయ్ హీరో. హాయ్ అన్న. ఈ డాకు మహారాజు లుక్స్ అయ్యి ట్రయల్ రోడ్ ట్రేజర్ ఇవి వచ్చినాయి కదా. రీసెంట్గా సాంగ్ కూడా ఒకటి రిలీజ్ అయింది. ఇవి నీకు ఎలా అనిపించినాయి? ఇప్పుడు బాలయ్య గారు ఇప్పటిదాకా తీసిన సినిమాల్లో ప్రతి సినిమా కూడా చూసుకుంటే చాలా పవర్ఫుల్ డైలాగ్స్. బాలయ్య అంటేనే డైలాగ్ అంటేనే బాలయ్య. అసలు అది ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చుకున్న ఏకైక హీరో బాలయ్య గారు. ఇక డైలాగుల గురించి మనం ఎక్స్పెక్టేషన్ ఎంత చేయొచ్చు అంటే దీంట్లో టన్నుల కొద్దీ చేయొచ్చు. ఆ విషయంలో ఏమీ తగ్గవసరలా. ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ టైము చాలా ఈ మధ్య వచ్చిన సినిమాలన్నీ కూడా హిట్ అయినాయి. ఈ సినిమా డాకు మహారాజుతో మనోడు హ్యాట్రిక్ కొట్టబోతున్నాడు. వరుసగా హిట్లతో ఈ హ్యాట్రిక్ కొట్టాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే డబుల్ హ్యాట్రిక్ వెళ్తున్నాడు ఖచ్చితంగా. వరుస పెట్టి హిట్లు, ఎక్కడ కూడా ఫ్లాప్ అనేది పడలా. ఈ లుక్స్ ఎలా ఉన్నాయి? లుక్స్ అసలు మామూలుగా లేవు. అసలు ఆ గుర్రం మధ్యలోంచి బాలయ్యని చూపించే విజువలైజేషన్ అయితే నిజంగా కళ్ళ కట్టినట్టు చూపించాడు. ఎంత బాగా చూపించాడు అంటే డైరెక్టర్కి నిజంగా దండేసి దండం పెట్టచ్చు. అంత బాగా చూపించాడు. ఆయన నిన్న ఒక ప్రెస్ మీట్లో కూడా వచ్చాడు. నిన్న శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అని ఆ ప్రెస్ మీట్కి కూడా వచ్చాడు ఆయన డైరెక్టర్ గారు. అక్కడ కూడా డాకు మహారాజ్ గురించి చాలామంది అడిగినా కానీ మనం వచ్చిన పని అది కాదు, దాని గురించి సపరేట్గా మాట్లాడదామని చెప్పాడు. అది వేరే విషయం. ఇంకా బాలయ్య గారి గురించి చెప్పాలంటే బాలయ్య గారు యాక్టింగ్లో కింగు. ఆల్రెడీ తండ్రికి మించిన తనయుడే. ఎందుకంటే ఎన్టీఆర్ గారు అప్పట్లోనే ఇండస్ట్రీని షేక్ చేశాడు. ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీ బతుకుందంటే వన్ అండ్ ఓన్లీ మెయిన్ పిల్లర్ ఎన్టీఆర్ గారు. అది అందరికీ తెలిసిందే. ఆ పిల్లర్స్ని కాపాడుకుంటూ వచ్చిన ఏకైక హీరోలు ఒక 4 స్తంభాలు ఎవరు అంటే మన బాలయ్య గారు కూడా ఉన్నాడు దాంట్లో ఖచ్చితంగా. అప్పుడు మెగాస్టార్ అండ్ వెంకీ మామ, నాగార్జున గారు, బాలయ్య గారు కూడా ఆ 4 స్తంభాల్లో ఉన్నాడు. కాబట్టి ఆయన ఎక్స్పెక్టేషన్స్ ఎంత భారీ స్థాయిలో ఉన్నాయంటే ఈ మధ్య ఫ్యాన్స్ బాలయ్య అంటేనే పూనకాలతో ఊగిపోతున్నారు అన్నమాట. ఆ టైప్ ఆఫ్ విజువలైజేషన్ అయితే ఆయనకి ఇస్తున్నారు. డైరెక్టర్లు కూడా ఆయనకి తగ్గట్టుగా పంచ్ డైలాగులు రాస్తున్నారు. ఇవన్నీ కూడా చూస్తుంటే నాకైతే ఈ డాకు మహారాజ్తో మొత్తం విధ్వంసం సృష్టించడానికి బాలయ్య గారు రెడీ అయిపోయాడని చెప్పొచ్చు. రీసెంట్గా సాంగ్ ఒకటి రిలీజ్ అయింది కదా, చిన్ని అని. ఆ సాంగ్ ఎలా అనిపించింది? చాలా అంటే చాలా బాగుంది. సాంగ్లో లిరికల్స్ కానీ లేకపోతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అవన్నీ కూడా చూసుకుంటే నిజంగా బాలయ్య గారికి తగ్గ మ్యూజిక్ అయితే అందింది. చాలా బాగా అయితే తమన్ గారు న్యాయం చేశారు. తమన్ గారే కదా మ్యూజిక్ డైరెక్టర్, ఐ థింక్. మళ్ళీ కన్ఫ్యూజన్ వద్దు దీంట్లో. చాలా బాగా ఇచ్చాడు. ఆయన మ్యూజిక్ కూడా చాలా అద్భుతంగా ఇస్తున్నాడు. ఈ మధ్యకాలంలో సినిమాల్లో చూసుకుంటే తమన్ గారు మార్క్ అయితే పడుతుంది. ప్రతి సినిమాలోనూ ప్రతి సాంగ్లోనూ పడుతుంది. కాబట్టి ఈయనకి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావాలి. ఇప్పుడు డాకు మహారాజ్ అంటే ఒక రాజ్యానికి రాజు లేకుండా పరిపాలించే రాజు మాట. రాజు క్యారెక్టర్. రాజ్యం లేని రాజు పరిపాలిస్తే రాజ్యం ఎలా ఉంటుంది, ఈ సినారియో మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఒక డార్క్ మాస్క్ వేసుకొని ఎవరికీ కనబడకండి, అదే కుడి చేతితో సాయం చేస్తే ఎడం చేతికి తెలియకూడదు అన్నట్టుగా మనోడు చేసే మంచి పనులు జనాలకు తెలుస్తాయి. ఎలాగ డాకు మహారాజులకు తెలుస్తాయి. డాకు మహారాజ్ని ఎవరు కూడా డైరెక్ట్గా చూసింది ఉండదు, ప్రత్యక్షంగా పరోక్షంగా కలిసింది ఉండదు. కాబట్టి ఆ టైప్ ఆఫ్ సినారియోతో వస్తుంది. కాబట్టి హిస్టారికల్ మూవీ కాబట్టి ఈసారి ఎక్స్పెక్టేషన్ అయితే చాలా పీక్స్లో ఉన్నాయి. బాలయ్య గారు మార్క్ కూడా ఖచ్చితంగా ఈ సినిమాతో ది స్పెషల్ మార్క్ పడేలాగా ఉంది. నాకు తెలిసి థియేటర్లో ఎలా ఉంటుందంటావు సినిమా? రచ్చ చేస్తారు ఫ్యాన్స్ అయితే. ఫుల్ మీల్స్ దొరుకుతాయి ఈ పండగకి, సంక్రాంతికి. డాకు మహారాజ్తో బాలయ్య ఫ్యాన్స్ అందరికి కూడా ఫుల్ మీల్సే. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ భారీ స్థాయిలో ఉంది. నీకు అక్కడ NBK 109 ఈ 109వ సినిమా ఆయనకి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే జనం. ఆ NBKలోంచి గ్రద్ద వెళ్ళే విజువలైజేషన్ అయితే నాకైతే గూస్ బంప్స్ వచ్చినాయి. నిజంగా అంత క్రియేటివిటీ, అంత గ్రాఫిక్స్, అంత యానిమేషన్స్, చాలా వర్క్ అయితే చాలా పర్ఫెక్ట్గా చేశారు. సినిమాకి ఎక్కడెక్కడ ఏమేమి పెట్టాలి, ప్రతి క్యారెక్టర్లోనూ ప్రతి పాయింట్లోనూ చాలా క్లియరెన్స్ అయితే ఇచ్చారు. చాలా నీట్గా ఉంది. ఎడిటింగ్ కూడా, ట్రైలర్ కట్ కూడా, మొత్తం మోషన్ పోస్టర్ కానీ ప్రతి ఒక్కటి చూసుకుంటే చాలా నీట్గా అనిపించింది నాకైతే. ఈ డాకు మహారాజ్లో మెయిన్ బాలకృష్ణ గారి గురించి మాట్లాడాలంటే ఆయన పవర్ఫుల్ లుక్స్, ఆ గుర్రం మీద స్వారీ చేసే విధానం. ఆ గుర్రం మీద ఇంతవరకు స్వారీ అందరూ చేశారు, చాలా హీరోలు చేశారు, కానీ బాలయ్య గారు అంత పర్ఫెక్ట్గా, అంత మ్యాచబుల్గా ఆ స్వారీ చేయడం అనేది నాకు చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. ఓకే, సంక్రాంతికి ఇటు కొట్టినట్టేనా? సంక్రాంతికి పండగ వాతావరణం డాకు మహారాజుతో దొరికే అవకాశం ఉంది అందరికి కూడా. ఎందుకంటే
అంత హోప్స్తో వస్తున్నాడు ఆయన. ఖచ్చితంగా ఇది హిట్గానే నిలుస్తుంది. ఈ సంక్రాంతికి అందరికి కూడా బాలయ్య అభిమానులందరికి కూడా ఫుల్ మీల్సే. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రో.